ఒక నైట్ డ్యూటీ చేయిస్తున్న కానిస్టేబుల్ ఒక పాడుపడిన నూతి ప్రక్కన పోతూ నూతిలో పడడానికి వెళుచున్న మనిషిని చూచి, ఆగు ఆగు, ఈ రాత్రి వేళ ఇక్కడ ఏం చేస్తున్నావు? అబ్బే అబ్బే ఏం లేదండి. దొంగతనం చేసావా? లేదండి అయ్యా. మరి ఏం చేశావు? ఈ నూతిలో పడి చచ్చిపోదాం అనుకుంటున్నాను. చచ్చిపోతారా? ఎందుకు? నిన్ను ఇప్పుడే అరెస్ట్ చేస్తాను. పద పోలీస్ స్టేషన్కు. సార్ 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 నా కథ కొంచెం చెబుతాను వినండి సార్. కదా, సరే చెప్పు. నా భార్య చాలా గయ్యాలండి. ఇంటికి వెళ్ళాను, ఏదో వంక పెట్టి తిడుతుందండి, గొడవ పెడుతుందండి. అందుకే ఇలా రోడ్ల వెంబడి తిరుగుచు, పార్కుల వెంబడి తిరుగుచు, రోడ్ల వెంబడి సమయాన్ని గడుపుచున్నాను. పండక్కి చీర కొనకపోతే గడప తొక్కుద్దంటుందండి. చేతిలో డబ్బులు లేకుండా ఇంటికి పోతే ఊరుకోదండి. ఎందుకు వచ్చిన బ్రతుకండి? ఈ నూతిలో పడి చస్తేనే మేలు కదా. మరి ఏం చేయమంటారు సార్, మీరే చెప్పండి. బాగుంది బాగుంది నీ కథ. అచ్చమ నా కథలాగే ఉంది. ఇక నేనేం చెప్పేది? నా భార్య పరమగయ్యాలి. అలాంటి మనిషితో ఎలా కాపురం చేయాలి? అందుకే నేను రాత్రి పగులు డ్యూటీలు వేసుకుని తిరుగుతున్నాను. అయ్యో, మీ బాధ నా బాధ లాంటిదే. ఇక మన బాధకు విరుగుడు మరణమే. అంతేనంటారా? అంతే మరి. సరే పద, నీవు చెప్పినట్లు అనూతిలో పడి చూద్దాం. ఆగండి ఆగండి, ఏంటి మీరు చేసే పని? మేము చావబోతున్నాము, మమ్మల్ని చావని బాబు. చనిపోతారా? ఎందుకు చనిపోవాలనుకుంటున్నారు? మాకు 99 సమస్యలు, అవి అన్నీ మీకెందుకు? మమ్మల్ని చావనివ్వండి. సమస్యలు లేని వారు ఎవరున్నారండి? జీవితంలో వచ్చే ప్రతి సమస్యకి మరణమే మందనుకుంటున్నారు. మరణించిన తరువాత ఏం జరుగుతుందో మీకు తెలుసా? చచ్చిన తర్వాత ఏమైతే మాకేమి? అయ్యో, అలా అనకండి సార్. చనిపోయిన తరువాత తీర్పు ఉన్నది. అంతేకాదు, ఆత్మహత్య ఘోర పాపం. అది హత్యతో సమానం. అయినా మీరు చనిపోవలసిన అవసరం లేదు. యేసు ప్రభు మన పాప శిక్షను భరించి మన స్థానంలో మరణించును. మనమిక మీదట యేసు ప్రభు కొరకు జీవించాలని మన కొరకు గొప్ప రక్షణ సిద్ధపరచును. అయితే మమ్మల్ని ఇప్పుడు ఏం చేయమంటారు? ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుడి. అప్పుడు మీరును మీ ఇంటి వారును రక్షణ పొందుదురు. అయితే నా గయ్యాలి భార్య కూడానా? నా గంపగయ్యాలు కూడానా? ఓ, గయ్యాలులను, గంపగయ్యాలను, దుష్టులను, దుర్మార్గులను, దొంగలను, వేశ్యులను కూడా మార్చగలవాడు యేసు ప్రభు. అట్లయితే మనం ఎందుకు చావాలి? పోదాం పద ప్రార్థనకు.